అందరికీ నమస్కారము. ఈరోజు మన 2 బేలర్‌ని కూడా క్లీన్ అనేది చేయబోతున్నాము. ఒక బేలర్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇంకొక బేలర్ వచ్చేసి ఇంటి లోపల అనేది పెట్టాము. యాక్చువల్‌గా 2 బయటనే పెట్టాలి. కానీ అది అక్కడ పెట్టేసి దాన్ని అంతే ఉంచేసినాం. దీని మీద మాత్రం పట్టా అనేది కప్పినాం. ఈరోజే పట్టా అనేది తీసేసినాం. మన దగ్గర ఉన్న బేలరు ఒకటి వచ్చేసి రెడ్ లైన్స్, మరి ఒకటి వచ్చేసి బుల్ టెక్ ప్లస్. అంటే ఒకటి స్కేల్, ఒకటి స్కేల్లెస్. 2 బేలర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, వీటిని కూడా మేము ప్రిపేర్ అనేది చేసుకుంటున్నాము. అదేవిధంగా ఎంత డస్ట్ పట్టింది, అదేవిధంగా ఎట్లా క్లీన్ చేస్తున్నాము, సీజన్కి అంటే ఇప్పుడు బండి కట్టడానికి ముందు ఎట్లా ఏ విధంగా క్లీన్ అనేది చేస్తాము కూడా మనం ఈ ఫుల్ వీడియోలో అనేది చూద్దాము. అంతేకాకుండా అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి మీరు ఇచ్చే లైక్ వల్ల మనకి ఇంకా ఎన్నో వీడియోస్ అనేది తీయాలి అనిపిస్తుంది. దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి మొదటిగా తీసుకున్న బేలర్ అయితే ఇదే. మనకి గడ్డి కట్టాలని మొదటిగా పరిచయం చేసిన బేలర్ అయితే రెడ్ లైన్స్. ఇది తీసుకొని ఇప్పుడు 3వ సీజను, అంటే దాదాపుగా సంవత్సరంన్నర అయిపోయి 2వ సంవత్సరం దగ్గరకు అనేది వచ్చింది. అంటే ఇప్పుడు కట్టితే 4వ సీజన్ అనేది మేము కట్టబోతున్నాము. చూడండి ఏ విధంగా డస్ట్ అనేది ఉందో. నాలుగు పట్టా చినుగుతుంటే అది చినిగి ఇట్లానే ఉండిపోయింది. మొత్తం డస్ట్ ఎక్కడికెక్కడికి క్లీన్ అనేది అయితే చేయలేదు. ఈరోజు మొత్తం కూడా క్లీన్ అనేది చేయాలి. లోపల చూడండి మొత్తం కూడా ఉరిగడ్డ అనేది ఏ విధంగా అనేది ఉందో. ఇదంతా రెడ్ లైన్స్ కంపెనీ. అదేవిధంగా చూడండి ఆయిల్. మేమేంటంటే ఎప్పుడూ కూడా బండి అంటే గడ్డి కట్టలకు వెళ్ళడానికి ముందే ఆయిల్ అనేది స్ప్రే చేసుకుంటాము. చూడండి ఎట్లా ఉందో మొత్తం ఆయిల్. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఇంతవరకు మన అదృష్టము, మనం యూజ్ చేస్తున్న విధానాన్ని బట్టి ఇంతవరకు చైన్ అనేది కూడా ఎక్కడ కూడా తెగలేదు. మేజర్గా రిపేర్ అయితే రాలేదు. టైం టు టైము మనము చేయాల్సినవన్నీ కూడా చేసుకుంటే ఇబ్బంది అనేది ఉండదు. చూడండి లోపల కూడా ఈ విధంగా ఉందో. ఎక్కడికెక్కడ క్లీన్ అనేది ఉంది. మొత్తం ఈరోజు టోటల్గా క్లీన్ అనేది చేయాలి. చూడండి లాస్ట్ టైం ఎట్లా కట్టామో అట్లా పెట్టాము. ఉండకూడదులే ఉంది. ఈ విధంగా అనేది ఉంది. మా బుల్లెట్ని ఇప్పుడే కడిగినాం. మా నందుబాయ్ ఇప్పుడే క్లీన్ అనేది చేసిండు. మా మేడం గారు ఇప్పుడు ఏం సైకిల్ కడుగుతా అని రుద్దుతుంది. రుద్దురా మరి, రుద్దినావు ఎప్పటిదాకా? రుద్దు, క్లీన్ చేయి. యాడ్ అయిపోయింది. ఆడ డస్ట్ ఆడనే ఉంచుకొని టైర్లకి. ఈ సైకిల్కి స్టాండ్ లేదు, ఏది లేదు. మెయింటైన్ చేస్తుంది సైకిల్ని. తుడువు, ఇదేనేగా తుడవడం. సైకిల్ తొక్కడం కాదమ్మి, సైకిల్ని నీట్గా ఉంచుకోవడం కూడా నేర్చుకోవాలి. అర్థమైందా? రుద్దు, మొత్తం రుద్దాలి. క్లీన్ చేయి. ఏముంది కదా, ఏమో సైకిల్ తొక్కడం రాదు, ఏది రాదు. నవ్వు అంటే నవ్విద్ది, నాకెందుకంట. సైకిల్ నేర్చుకోమ్మా అంటే నేర్చుకోదు. నాకెందుకంటే నువ్వు నేర్చుకో సైకిల్. నువ్వు నేర్చుకోవా అంటన్నా. నువ్వు నేర్చుకో కానీ తల్లి. మొత్తం రుద్ది వాటర్ కొట్టు. ఇప్పుడు మన ఇంట్లో ఒక బేలర్ ఉంది. ఈ బేలర్ని కూడా చూద్దాము. ఎన్ని రోజులు ఈ బేలర్ని లోపలనే పెట్టినాము, ఎందుకంటే సీజన్ అయిపోయిన తర్వాత దీన్ని లోపలనే ఉంచినాం. అది లోపలనే ఉండిపోయింది. ఇది కూడా ఎక్కడికెక్కడికి డస్ట్ అనేది కూడా పట్టింది. ఇదో స్కేల్లెస్ మనకి. ఇదంతా స్కేల్లెస్. ఇది వచ్చేసి బుల్ ఆగ్రో. ఇది మనం లాస్ట్ సీజన్లో అనేది తీసుకున్నాము. మనకి ఇంత మునుపు భారత్ బేలర్ ఉండే, సెకండ్స్లో తీసుకుంటే దాన్ని అయితే తీసేసి మళ్ళీ ఈ బేలర్ని మనం తీసుకోవడం జరిగింది. చూడండి ఈ చైన్లో కూడా ఆయిల్ చూడండి ఎంత యూజ్ చేసేసినాము. ఎక్కువ మనము బేలర్స్కి ఎక్కువ ఆయిల్ మెయింటెనెన్స్ అనేది చేయాలి చైన్లకి. ఎందుకంటే మనకి టైం టు టైము, అంటే ఇప్పుడు మార్నింగ్ మనం వెళ్ళేటప్పుడు మొత్తం ఇదంతా కూడా బ్రష్తో క్లీన్ చేసుకొని మనం టైం టు టైం ఆయిల్ పోసుకుంటే మనకేంటంటే చైన్లకి లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంది, ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా సరిగా మెయింటెనెన్స్ చేయక తొందరగా ఖరాబ్ అవుతాయి కదా. అలా కాకుండా ఎప్పుడైనా సరే సీజన్కి ముందు క్లీన్ చేసిన తర్వాత డైలీ కూడా ఈ విధంగా ఆయిల్ స్ప్రే అనేది చేయాలి. దీన్ని మొత్తం కూడా పక్కకి పెట్టేసినాం, ఎందుకంటే సీజన్ లేదు కదా. మా వాడు లాస్ట్ సీజన్లో ఇక్కడ రాయి అనేది తగిలిచ్చిండు. రివర్స్ వచ్చేటప్పుడు చూసుకోకుండా రాయిని గుద్దేసిండు. అదేవిధంగా ఇటువైపు కూడా చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇదంతా కూడా ఈరోజు క్లీన్ చేయాలి. గడ్డి కట్టలు అనగానే బండిని చూడండి క్లీన్ చేస్తాడు. వద్దురా డస్ట్ పడుతుందిరా అంటే వాడు వినట్లే. స్వరాజ్ని అయితే కడగట్లేదు, దీన్ని ఒకదాన్ని కడుగుతాడు. అంటే బండిని కడిగినాం కదా, బుల్లెట్ని కడిగినాం, మేడం గారు సైకిల్ని కడిగినాక దీనికి మామూలుగా వాటర్ అనేది కట్టిండు.
అంతా కూడా మళ్ళీ దుబ్బే పడుతుంది ఎంత కడిగినా కూడా. కానీ ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకుంటే అంత డస్ట్ అయితే ఉండదు. చాలే తీయగా జాంకాయలు ఇవి నాకు దొంగతనం చేస్తే అల్లుకుంటారా? ఏమని చెప్పింది మేడం? నీ సైకిల్ అక్కడ కాదు ఉండాల్సింది, ఇంట్లో పెట్టుకోపో. 2 తగిలి ఇవ్వాల, ఇంట్లో పెట్టుకోను అక్కడ. కావి సైకిల్ లోపల పెట్టుకో. ఫైనల్గా అయితే రోటర్ అయితే విప్పుతున్నాము. ఇక నాకు తెలిసి బహుశా ఇక రోటర్ అయితే తగిలియము, ఎందుకంటే బేలర్ తగులుతున్నాం కదా. వన్స్ ఒకసారి బేలర్ తగిలించిన తర్వాత రోటర్ తగిలియడం అనేది కష్టం. మావాడు కొంచెం హుషారుగా ఉండు. చిన్నగా ఇగో అట్టే ఇడవని, అట్టే ఇడు దరికే పోను, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. బండి కడిగేసరికి బురద చూడు అట్లా అయిందో. మన బుల్లెట్ చూడండి ఎంత నీట్గా అయిందో, నీట్గా తయారైంది. అయినా రేపు దీన్ని సర్వీసింగ్ అనేది ఇస్తున్నాం. ఆయిల్ టైం అయిపోయింది. ఆయిల్ టైం అయిపోయినప్పుడు మనకి ఇక్కడ సింబల్ అనేది వస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చైన్ సింబల్. ఈ చైన్ సింబల్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి సర్వీసింగ్ టైం అనేది వస్తుంది. బహుశా నాకు తెలిసి ఇక రోటర్ని అయితే మేము తగిలియం, ఎందుకంటే గడ్డి కట్టలు వన్స్ స్టార్ట్ అయితే ఇక వీటిని అయితే పట్టించుకోము. ఇక అంటే ఒకవేళ అందుబాటులో ఉంటే మామూలు మన 415 తగిలిస్తే వీలు ఉంటే, వీలు లేకపోతే మాత్రం కష్టమే, అటే వెళ్ళిపోతాం. వీటికి క్లీన్ చేసుకొని కలెక్షన్ ఇచ్చుకునేసరికి మనకి టైం అనేది కూడా ఎక్కువ అవుతుంది. ఏదన్నా తగిలియాలన్నా ఏదన్నా తీయాలన్నా ఎప్పుడు మాకు కార్ యార్డ్ వస్తుంది, ఎందుకంటే ప్లేస్ అనేది లేదుగా. ఇది కూడా లోపల పెట్టేసినాం. ఇక వన్స్ ఒకసారి మనకి అది బయటకు వచ్చేస్తే ఇక మన కారు అనేది కూడా అడ్డు ఉండదు. మనోడు కారు అనేది తీస్తుండు, ఇప్పుడిప్పుడే కొంచెం పర్ఫెక్ట్ అనేది అవుతుండు. అందుకనే కారు తీయాలి అన్నా కారు లోపల పెట్టాలన్నా వాటితో పెట్టిస్తున్నాం. దూరం వెళ్ళేటప్పుడు కూడా మనోడు పర్లేదు మంచిగా తోలుతుండు. ఇలాంటి రివర్స్ అనేది వచ్చిందంటే ఇంకా పర్ఫెక్ట్ అవుతాడని నేను ఇలాంటి ఇరుకు సందులలో కూడా ఇస్తున్నా. అందుకే వాడికి కొంచెం కట్ చేసుకునే స్టైల్ ఇవ్వని కటింగ్ అనేది అర్థమవుతుందని వాడికి ఈ సందులలో ఇవ్వడం జరుగుతుంది. అరే ఎనికి పోని, నువ్వు రానిగా. ఫైనల్గా వచ్చేసి మన స్వరాజ్ ఈరోజు లోపలికి అనేది వస్తుంది. రాని పైన అయితే తగలదు, రాని చూసుకో వెనక, రాని స్ట్రైట్గా రాని. ఇక్కడికి వెళ్ళాలి మన రాని. అదే సమానంగా చిన్నగా రే, గొలుసులు ఉండవు కానీ ఫస్ట్ పీటీఓ పెట్టు. ఇందులో ఉంటుంది చూడు, అది తీసి పెట్టు. దానికి దీనికి పెట్టు నానా, అది ఇంజన్కి రావాలి. అది లోపలిది దీనికి వస్తుంది. చూడండి మొత్తం కూడా డస్ట్ అవ్వాలి, అంతా కూడా డస్ట్, అంతా క్లీన్ చేయాలి. ఆగు ఆగు ఆగు. ఓకే, ఇంజన్ పెట్టుకో. ఇంజన్ పెట్టరా, ఇంజన్ పెట్టి తగిలిద్దాం. ఇంజన్ పెట్టు ఫస్ట్. పెట్టొచ్చురా, అదే ఈజీ. ఇంజన్ పెట్టి పెట్టడమే ఈజీ. రాని సమానంగా రాని. అటు రావాలి, కొంచెం అటెండ్ రావాలా. అది పెట్టు, పిండి పెట్టు. టాప్ లింక్కి, అరే ఆ టాప్ లింక్కి రా పైకి. సురేష్కి పట్టుకో సురేష్, అది పెట్టిగా.
అది పెట్టరా ఈ జాంట్ జాంట్రా జాంట్ పెట్టకున్నది ఎట్ట పెడతావురా కొంచెం మోని ముందు అవసరం లేదులే పిన్నొద్దు ఓకే చిన్న లేపు సురేష్ కొంచెం లేపు ఓకే లాగేరా దానికే ఉంటాయి కదా సపరేట్గా లాగులు ఆ బ్రేక్ నొక్కు చిన్న పోని వచ్చేసి మన స్వరాజ్కి బుల్ బేలర్ అయితే తగిలిచ్చేసినాం. దీన్ని తగిలించిన తర్వాత ఇప్పుడు మన టెక్ ప్లస్కి రెడ్ లైన్స్ బేలర్ అనేది తగిలియాలి. దీన్ని మొత్తం కూడా తగిలిచ్చాం కదా, దీనికి పక్కన పెట్టాలి. ఈ పక్కన పెట్టు గొలుసు పిన్నులు కూడా దాని మీదనే ఉన్నాయి, మడ్గార్ రేక్ మీద. చూడండి బయటకు వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఎక్కడికక్కడ డస్ట్ చూడండి ఎట్లా ఉంది, ఇదంతా కూడా డస్ట్. చైన్లకు మాత్రం ఆయిల్ మంచిగా ఉంది, అంటే ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మంచిగా ఉంటుంది టైం టు టైము. చూడండి మొత్తం ఎయిర్ అనేది కొట్టేయాలి. ఫస్ట్ మొదటిగా ఎయిర్ కొట్టించిన తర్వాతనే బండ్లని బ్రష్లతో క్లీన్ అనేది చేస్తాము. మనము ఎక్కువ మొదటిగా ఏంటంటే ఎయిర్ కొట్టినప్పుడు ఏంటంటే ఈ సందులో ఉన్న డస్ట్ ఉంటుంది చూసారా, ఈ సందులో ఇది మొత్తం కూడా పోతుంది. తర్వాత గ్రీజ్ అనేది కొట్టుకున్న తర్వాత మనము మళ్ళీ బ్రష్లతో ఆయిల్ని అంటే మొత్తం బ్రష్లతో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ చైన్లకు ఆయిల్ పోసుకుంటే మనకి బేలర్స్ అనేది రెడీ అయిపోతుంది. రెండవదిగా వచ్చేసి మన టెక్ ప్లస్కి మనం బేలర్ని అనేది తగిలిపోతున్నాము. ఇవా ఇక్కడనే పెట్టు ట్రక్కు, దాన్ని కూడా ట్రక్ తిప్పి మన ఈ రెడ్ లైన్స్ బేలర్ని అనేది తగిలిస్తున్నాము. ఇది స్కేలు, దీన్ని మొత్తం కూడా ఎయిర్ కొట్టాలి. దీని టైర్ కూడా చూడండి పంచర్ అనేది అయిపోయింది. దీన్ని కొంచెం బయట పెట్టినాం కదా, పట్టా కప్పినా కూడా ఎండ అనేది బాగా కొట్టి నాకు తెలిసి బహుశా ఆల్రెడీ ఇంత మునుపు ఇది ట్యూబ్లెస్ టైర్లో మళ్ళీ ట్యూబ్ వేసినాం, అయినా కూడా గాలిపోయింది. అది ఎందువల్ల పోయిందో ఏందో తెలియదు. మొత్తం గుంటలో పెట్టిన పందిపప్పు తట్టుంది చూడండి ఎట్ట పెట్టినాం. ఇందులో ఉన్న గడ్డి గింజలు మొత్తం కోళ్ళు తినేసేసినాయి మొత్తం. దానికంటే ఇది ఎక్కువ గలీజ్ అయిపోయింది డస్ట్కి. దీని ట్రక్ అనేది విప్పి దానికి టెక్ ప్లస్ కూడా తగిలియడమే. చిన్నగా రాని రాదు, మావాడు వీడియో తీస్తున్నా కదా కొంచెం కటింగ్లు అనేది ఎక్కువ ఇస్తాడు అట్లా. ఫైనల్గా అయితే ట్రక్ అయితే విప్పేసినాం. ఆ పిన్ ఒకటి ఓడదీసేసి మనము బేలర్ని తగిలియడమే. ఈ బురదగొర్రు చూడండి, అంటే మన యాసంగికి దున్ని మొత్తం దీని పని అయితే అయిపోయింది. కొత్తది తీసుకోవాలని 2 సీజన్ల నుంచి అనుకుంటున్నాం, కానీ ఎల్లింగ్ పెట్టించుకుంటానే నడిపినాం. కానీ ఫైనల్గా దీని పని కూడా అయిపోయింది. ఎందుకంటే ఎక్కడికెక్కడికి ఎల్లింగ్లు అనేది ఉంది. ఇగో ఏడ ఇరిగితే ఏడ పెట్టించినాం, తర్వాత ఇగో ఏడ చూడండి ఏడ ఇరిగితే ఏడ పెట్టించినాం ఇగో తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టించేసినాం. ఇవన్నీ అతుకులు జాంట్లే, ఇవన్నీ కూడా మళ్ళీ డబల్ సారి ఎల్డింగ్ అనేది పెట్టించేసినాం. అందుకనే ఈసారి అయితే మ్యాక్సిమం అయితే కొత్తదే తీసుకోవాలనుకుంటున్నాం. చూడాలి, వీలైతే మాత్రం తీసుకుంటాం. ఎందుకంటే ఈ గొర్రె పని అయితే అయిపోయింది. అందులో ఒకటి ఇది హెవీ, చాలా బరువు ఉంటుంది. మినిమం ఒక 3 అయితే లేనిదైతే గొర్రె అయితే తగిలేము, అంత బరువు అనేది ఉంటుంది. మేము ట్రాక్టర్ మీద వేయాలన్నా దాదాపుగా ఒక 3 అయితే బరాబరుగా ఉండాలి. ఇద్దరికైతే అసలు గొర్రె అయితే లేవదు. దీన్ని తీసి పక్కన పెట్టాలి. ఇందులో చెత్త చెదారం చూడండి ఏ విధంగా ఉందో, ఎక్కడికి మొత్తం చెత్తే. పాత ఎన్ని గింకర పోయినాయి మొత్తం చెత్తే. అది పారేయిగా. మా వాళ్ళు కట్టుడికి పాపం బేలర్ భయపడ్డది, బేలర్కే దడ పుట్టించారు. పీటీఓ తగిలి ఫస్ట్ పూర్తిగా పోయింది జాబులు, మొత్తం పూర్తిగా పోయింది. ఇదిగో చూడండి ఎట్లా పుడుతుంది. ఇదైతే మనం మారవాలి. ప్రజెంట్ నడిపించిన తర్వాత మళ్ళీ అది తీసుకుపోయి సపరేట్గా మనం దాన్ని చేపియాలి. ఏంటంటే మనకి ఆయిల్ తిరగడం వరకే, అందుకనే దాన్ని మామూలుగా తగిలిచ్చి
మళ్ళీ ఇప్పి అది అనేది వేపియాలి. ఫస్ట్ పట్టుకో, అది బండి స్ట్రైట్గా చూసుకో ఫస్ట్. రాని ముయ్యి అన్నట్టు ముయ్యిరా. రాని కొంచెం రాని సురేష్. అంటే అది ఆనట్టురా, ఇరుగుడు పిన్ అది, ఇరుగుడు బోల్ట్ అది. తర్వాత చూద్దాం లేదు కానీ ఇది తగిలిచ్చే. లాగులు లూజ్ చైన్లు. ఇది కనుక దమ్ముల్లో కానీ బురదలో కానీ దర్శనం అనుకో, వీటిని తిప్పడం కూడా మన వల్ల కాదు, మామూలు ఇబ్బంది పెట్టావు. దమ్ములు చేసేటప్పుడు ఈ గొలుసులతో మామూలు చికాకు కాదు, ఎందుకంటే మొత్తం మట్టి పట్టి అసలు తిరగదు. మళ్ళీ దాన్ని ఆయిల్తో కానీ డీజిల్తో కానీ కడిగిన తర్వాత అప్పుడు ఫ్రీ అయితే, అప్పటిదాకా ఫ్రీ కావు. అందుకనే ముందు ఏం చేయాలంటే మనం వాటికి గ్రీజ్ అనేది పెట్టుకోవాలి. గ్రీజ్ అనేది పెట్టుకోవడం వల్ల ఇబ్బంది అనేది అయితే ఉండదు. 90కి 99%. కొద్దిగా అప్పు అయితే మనకి సేఫ్టీ గ్రీజ్ పెట్టుకోవడం వల్ల, లేకపోతే మాత్రం చుక్కలు చూడాల్సి వస్తుంది. లాక్ అయ్యిగా అవసరం లేదు, పోతుంది. వదులు, లాక్ అయ్యిగా. ఫైనల్గా అయితే మన టెక్ ప్లేస్కి కూడా మనం మొబైల్లో తగిలించినాం, లేపు తగిలిచ్చేసేసినాం. దీన్ని మొత్తం కూడా ఎయిర్ అనేది కొట్టేయాలి. మన స్వరాజు బండి, మన టెక్ ప్లస్ బండి, రెండు బండ్లు కూడా ఇప్పుడు ములకలపల్లి తీసుకువెళ్ళి ఫస్ట్ ఎయిర్ అనేది కొట్టేయాలి. తర్వాత మొత్తం మనము ఆయిల్ పోసి క్లీన్ అనేది చేయాలి. దీన్ని చూడండి ఎట పడుతుంది దుబ్బ. ఇదంతా దుబ్బే, ఇదంతా కూడా దుబ్బే. దీన్ని మొత్తం కూడా మనం ఇప్పుడు ఎయిర్ కొట్టాలి. ఇదంతా కూడా ఇట్లా కొడితే మొత్తం వస్తుంది. ఇందులో డోర్ ఉండడం వల్ల మనకేందంటే ఇందులో మొత్తం గడ్డి అని డస్ట్ అంతా జామ్ అయి ఉంటుంది. అందుకనే చాలామంది కూడా వెనక డోర్ని తీసేసి గడ్డి కట్టలు కడతారు కదా. ఈ డోర్ ఏంటంటే మనకు సేఫ్టీ, ఎందుకంటే ఒకవేళ చేతులు పెట్టకుండా మళ్ళీ తెలియకపోయినా ఒకవేళ మనం ఏదో ఆలోచనలో ఉండి చేతులు పెట్టినాం అనుకోండి, ఈ రోలర్లు అనేది ఏంటంటే లోపల గుంజకపోతాయి. అవి ఏంటంటే ఇట్లా తిరుగుతాయి కదా, మనం చేయి పెట్టినప్పుడు ఏంటంటే ఇట్లా లోపలికి అనేది తీసుకెళ్తుంది. 90కి 99% అయితే ఈ డోర్ అనేది ఉండాలి. అందుకనే మనం ఏం చేయాలంటే 4-5 రోజులకు ఒకసారి, అంటే ఇప్పుడు బేలర్ రన్నింగ్లో ఉందనుకోండి, 4-5 రోజులకు ఒకసారి ఏం చేయాలంటే ఒకవేళ వీటిని లూజ్ చేసుకొని ఇప్పుకోవడమా, లేకపోతే మామూలుగా వర్క్ చేసేటప్పుడు ఎట్లా కొట్టినా కొద్ది గొప్ప అయితే గడ్డిపోతుంది. మరీ అయితే పోదు, కొద్ది గొప్ప అయితే పోతుంది. కొంచెం సేఫ్టీ అనేది ఉంటుంది. కంపల్సరీగా బేలర్లు వాడే వాళ్ళు మాత్రం ఈ డోర్ అనేది ఉంచుకోండి. చూడండి డస్ట్ అనేది ఏ విధంగా పడుతుందో. ఇది మొత్తం చూడండి ఎట్లా రాలుతుందో. చేయి పెట్టి తిత్తంటే కుప్ప పడుతుంది.
ఇటు కూడా తీరా. ఇదంతా అదే టెస్ట్. మనం ఏంటంటే సీజన్కి ముందు ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకుంటే మనకి డస్ట్ అనేది కూడా ఉండదు. ఇది తీసి మళ్ళీ చేయొచ్చులే, కానీ ఇది తీసి చేసేసరికి మనకు కొంచెం మళ్ళీ టైం అనేది పడుతుంది. ప్లస్ ఏంటంటే మళ్ళీ ఫిట్టింగ్ ఇవన్న ఇబ్బంది అనేది అవుతుంది. ఒక్కొక్కటి ఇప్పుడే ఎయిర్ అనేది కుట్టిస్తున్నాం. ఈ 2 బండ్లు కూడా సీరియల్గా పెట్టినాం. ఎదర టెక్ ప్లస్, ఇది వచ్చేసి మనకి ఫుల్ ఆగ్రో. ఏమున్నాయి అందులో ఆ రేంజ్లా? ఇప్పుడే బేలర్లో ఉన్న రేంజ్లన్నీ తీసి ఈ సంచులు అనేది తీసేసినాం. ఇప్పుడే బేలర్ని స్టార్ట్ చేస్తున్నాం. మా ఊరు పీటుగా వేసి బేలర్ని స్టార్ట్ చేసి డోర్ అనేది లేచినాం. చూడండి మొత్తం దీని కింద చూడండి ఎట్లా ఉందో. ఇదంతా కూడా మొత్తం గడ్డే, ఇదంతా కూడా మొత్తం గడ్డే. ఇప్పుడు దూడాల దుబ్బెట్టలు వేస్తుందా? మామూలుగా లేవదు. అది రాదు, ఎయిర్తో కొట్టమను అన్న. ఫస్ట్ ఎయిర్తో కొట్టాగలు కాదు. లోపల కూడా మొత్తం గలీజ్గా ఉంది. ఏంటిది? పడదట, పడదురా. ఇద్దరు కొడుతున్నారు. అలాగే ఉంది. ఏరు కొట్టిగా ఎక్కువ అది కొట్టింది.
ఫైనల్గా మొత్తం ఎయిర్ అనేది కొట్టించేసినాం 2 బేలర్లకు కూడా, పైన ఇంజన్లకు కూడా కొట్టించేసినాం, ఫిల్టర్లకు కూడా కొట్టించేసినాం. సుమారుగా వచ్చేసి టైం 7:30 అనేది అవుతుంది. మేము వచ్చింది మాత్రం 5:30 ఆ టైంలో వచ్చినాం. ఇగో ఈ టైం అనేది అయింది ఎయిర్ కొట్టించుకునేసరికి. మిగిలిన వరకు రేపు మార్నింగ్ అనేది చేస్తాము. నిన్న నైట్ మొత్తం కూడా వీటిని ఎయిర్ అనేది కొట్టించేసినాం. ఇప్పుడు ఆయిల్ అదేవిధంగా పైన మొత్తం కూడా క్లీన్ అనేది చేస్తున్నాము. ఇప్పుడు మనం ఏంటంటే బ్రష్లతో మొత్తం కూడా చైన్లను క్లీన్ చేసి ఆ తర్వాత ఆయిల్ అనేది పోస్తాము. నిన్న మొత్తం మనం మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి ఎయిర్ కొట్టించాం కదా, ఇప్పుడు మొత్తం వాటికి ఉన్న సైడ్లకు ఉన్నది మొత్తం కూడా మనము బ్రష్లతో క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ స్ప్రే చేసుకుంటే మనకి బేలర్ అనేది సిద్ధం అనేది అయిపోతాయి. అయితే పైన అక్కడక్కడ కొంచెం ఇంటి పెయింట్ అనేది పడ్డదిగా, వాటిని అనేది మనోడు తీస్తాడు, అట్లా బాగా హెవీగా పడ్డది, దాని అనేది క్లీన్ అనేది చేస్తున్నాం. ఇది బయట పెట్టినాం కాబట్టి దీనికి అంత పెద్దగా ప్రాబ్లం అనేది లేదు. చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో. ఇది మాత్రం కొంచెం అక్కడక్కడ డస్ట్ అనేది, అక్కడక్కడ కొంచెం పెయింట్ అనేది పడ్డది, దీన్ని మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం కూడా మనం ఆయిల్ స్ప్రే చేసేసి మన 2 బేలర్లను కూడా సిద్ధం అనేది చేసుకున్నాం. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఫీల్డ్ వచ్చినా కూడా మనం రెడీ అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. అలా రెడీ చేసుకుని పెట్టుకుంటే ఏ టైంలో మనకి ఫీల్డ్ వచ్చేది కూడా చెప్పలేం కదా, ముందే రెడీ చేసుకుని ఉండడం వల్ల మనం తొందరగా కిరాయిలకు అనేది వెళ్ళవచ్చు. నీట్గా చేయి. ఈ సందులో కూడదు, కింద సందులో మొత్తం వాటి సందులలోనే. అదంతా కూడా క్లీన్ చేయాలి. ఫస్ట్ బ్రష్తో రుద్దురా, బ్రష్తో పైప్ అయితే మొత్తం తుడిసిన తర్వాత స్క్రూ డ్రైవర్ పెట్టి, ఇదే కొంచెం ఈ బేలరే ఆడాడేగో ఇలాంటి డస్ట్ అనేది పడదు. అలా లోపల కూడా అంతే ఉంది, ఇదంతా కూడా ఆ విధంగానే ఉంది, పెయింట్ పడ్డది ఇదంతా కూడా. బ్రష్ మంచిగా వస్తుంది. ఫైనల్గా వచ్చేసి మొత్తం 2 కూడా క్లీన్ చేసేసినాం. దానికోసం అక్కడ ఆయిల్ పోస్తున్నాం, దీనికి వచ్చేసి ఇక్కడ ఆయిల్ అనేది పోస్తున్నాం. మొత్తం చూడండి ఎంత నీట్గా అనేది. ఇలా ఆయిల్ పోసుకుంటే మనకి ఏంటంటే బేలర్స్ కూడా మనకి లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంది, చైన్ల లైఫ్ టైం అనేది కూడా ఎక్కువ వస్తుంది. చూడండి దుబ్బ ఇంకా కింద పడుతుంది, ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకా పడుతూనే ఉంది. అది కొంచెం ఇటను పోయి ఏ విధంగా ఉంది. ఎక్కడికెక్కడికి ఆయిల్ పోసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆయిల్ ఫ్రీ ఉంటుంది, చైన్ కూడా లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంది. ఎలా ఉన్న బేలర్ ఎలా అయిందో మీరే చూడండి, అంత నీట్గా రెడీ అయింది. మొత్తం డిజిల్ పెట్టి తుడిచింది మావాడు, నీట్గా ఉండాలని. యుద్ధానికి సిద్ధమైన బండ్లలక్క రెడీ అయినాయి. ఈ చైన్ కూడా మొత్తం టోటల్కి క్లీన్ చేసుకుంటే మనకేంటంటే మధ్యలో ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. జై హింద్.